ఇక మన లిటిల్ హార్ట్స్ విషయానికి వస్తే ఈ ఎక్స్పీరియన్స్ ఆ సినిమాలో ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు, ఇదే పెద్ద ఎక్స్పీరియన్స్ ఇది. మొదటి నుంచి కూడా మీ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ గురించి చెప్పాలంటే ఇంత తక్కువ బడ్జెట్ అని ముందే అనుకున్నారా ఇది? అవును సార్, అవును. ముందే బడ్జెట్ షీట్లు అవన్నీ వేసుకొని ఇంత అవుతుంది అని. ఎంత అవుతుంది అనుకున్నారు అసలు ఫస్ట్? అది నాకు ఐడియా లేదు. ప్రొడక్షన్ సైడ్ అంత ఐడియా లేదు. కాకపోతే అనుకున్న బడ్జెట్లోనే అయిందని చెప్తున్నారా? అవును సార్, అనుకున్న బడ్జెట్లోనే అయిందంట సార్. అనుకున్న బడ్జెట్లోనే అయింది. బట్ వాళ్ళు ఎవాల్యుయేషన్ ఎంత తీసుకున్నారు ఏంటనేది. మొత్తం అసలు షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఎన్ని రోజులు పట్టింది? జనవరిలో స్టార్ట్ చేశారు సార్. మొన్న జనవరిలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అయిపోయింది సార్. మొన్న రిలీజ్ వచ్చింది సెప్టెంబర్ 5th అయిపోయింది. కానీ ఎందుకు ఇంత టైం పట్టింది? సాధారణంగా నెల 2 నెలల్లో సినిమాలు రిలీజ్ అయ్యే రోజులు ఆ రోజుల్లో తక్కువ బడ్జెట్ చేసినప్పుడు మరి ఇంతకాలం ఎందుకు పట్టింది? అంటే పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ప్రీ ప్రొడక్షన్ కూడా జరిగింది. షూట్ జరిగింది 32 days సార్. అంతే 1 monthలో షూట్, రఫ్గా 1 monthలో షూట్ అయిపోయింది సార్. బట్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం పడుతుంది సార్. ఇప్పుడు ఎడిటింగ్ పరంగా ఎన్ని రోజులు పడుతుంది ఏ సినిమాకైనా? అది డిపెండ్స్ సార్. ఇంకా డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్, దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్, స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే. మాకైతే మేము ఎడిట్ చేయడం కంటే అక్కడ ఆడుకున్న రోజులు ఎక్కువని, ఎడిట్ రూమ్లో కూర్చొని నేను డైరెక్టర్ కూర్చొని చాలా రోజులు మాట్లాడుకున్నాం కానీ ఏం ఎడిట్ చేయలేదు కొన్ని రోజులు అయితే. అట్లా మాట్లాడుతూ అలా సరదాగా చేసాం. ఏ రోజు ఏదో సినిమా చేస్తున్నట్టు ఉండదు కాదు. ఓ బ్యాచిలర్ రూమ్కి వెళ్ళి అదే సోఫాల మీద పడుకొని. ఎక్కడ జరిగింది ఎడిటింగ్ అంతా? ఎక్కడ జరిగింది ఇది? బైరాగి కథలు ఆఫీస్లో సార్. బైరాగి కథలు ఆదిత్య హాసన్ ప్రొడక్షన్ హౌస్. బైరాగి కథల ఆఫీసు మన పంచవటిలో ఉంటుంది సార్. ఓకే. పంచవటి రోడ్ నెంబర్ 14లో ఉంటుంది. సో అక్కడే అదే ఆఫీస్లో సెటప్ ఉంది, అక్కడే చేసాను సార్. ముందే చెప్పారా తమిళరాజు గారికి ఇట్లా నేను చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ అన్ని? ఆయన దగ్గర ముందు తీసుకోవాలి కదా మరి, ఓకే అంటేనే కదా. ఆయన ఓకే సార్, ఏమో చేసే అన్నారు సార్. ఆయన దగ్గర ఆయనతో ప్రాబ్లం ఉండదు సార్, సపోర్టివ్ ఉంటారు. ఇప్పుడు ఈ సక్సెస్ చూసాక ఆయన నుంచి వచ్చిన ప్రశంస ఎలా ఉంది? ఆయన ఇంకా చూడలేదు సార్, కొంచెం రాజమౌళి గారి ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. ఓకే, దీనికి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా చూడలేదు. సాధారణంగా ఇప్పుడు ఎడిటింగ్ వరకు మీరు చేస్తూ ఉంటారు, విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది కదా, అది వేరే వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఆ వర్క్ వచ్చిన తర్వాత దీన్ని మిక్స్ చేయడంలో ఏమైనా ఎడిటర్ల పాత్ర ఉంటుందా? ఉంటుంది సార్, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం మేమే. నేను డైరెక్టర్ వచ్చిన అవుట్పుట్ని మీరే ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేయాలి అంటే మనకు కావాల్సినట్టు వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటాం మనం. డైరెక్టర్ కూర్చొని ఇంకేమైనా అది వచ్చాక ఏమైనా కొత్త ఐడియా రావచ్చు. అదే. సో అవి కూడా లేకపోతే చేసిన ఇది బాగాలేదు అని ఒక రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయా? ఉన్నాయి సార్, చాలానే ఉంటాయి. ప్రతి షాట్ రిజెక్ట్ అవుతుంది సార్ ఒక్కసారి అయినా. ఓకే. సో అలా రిజెక్ట్ అయ్యి చేసినవి కూడా ఉన్నాయి సార్. అన్ని షాట్ చాలా ఆల్మోస్ట్ అన్ని షాట్లు రిజెక్ట్ అవుతాయి సార్. ఒకటే దాంట్లో ఏవి ఓకే అవ్వవు, అదే ఏదో చిన్నవి అయితే తప్ప. ఇప్పుడు మీరు ఎడిటింగ్ తోనే ఉండిపోతారా లేకపోతే విఎఫ్ఎక్స్ నేర్చుకుని అటు వెళ్ళిపోదాం అని ఆలోచన లేదు సార్. విఎఫ్ఎక్స్ చాలా టఫ్ సార్, అంత ప్రెషర్ స్ట్రెస్ తీసుకోను నేను. ఆడుతూ పాడుతూ చేస్తేనే ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందని నా ఫీలింగ్ సార్. అదే, స్ట్రెస్ లో చేస్తే ఆ ప్రాజెక్ట్ సరిగా వస్తుందని నేను బిలీవ్ చేయను. కానీ ఎడిటర్కి చాలా ఓపిక ఉండాలి కదా, ఒక చోట కూర్చుని మరి అదంతా ఒక రూమ్ లో పరిమితం అయిపోయి పనిచేసే ఇది. అదే సార్, ఈ మూవీ అలా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే అందరు ఫ్రెండ్స్ అయిపోయేసరికి ఎంజాయ్ చేస్తూ చేశారు. ఎంజాయ్ చేస్తూ ఏ రోజు అది ఎడిట్ రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తున్నట్టు లేకుండా సార్. అందరు వస్తారు, కూర్చుంటారు, ఏదో జోకులు వేస్తుంటారు ర్యాండమ్ గా. మౌలి వస్తాడు, జయకృష్ణ వస్తాడు. ఓకే. అందరం కూర్చొని ఏదో తింటూ మాట్లాడుతూ హలీం తింటూ నెక్స్ట్ మండికి ఏడికి వెళ్దాం, మండీలు తినేవాళ్ళం ఊరు. సో అలా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ సన్నివేశం నచ్చలేదు అనుకుంటే మళ్ళీ రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అసలు లేదు. క్లారిటీ సార్, చాలా క్లారిటీగా ఉంటాడు. అతని క్రాఫ్ట్ మీద అతనికి చాలా గ్రిప్ ఉంది. ఫస్ట్ టైమరే అయినా ఫస్ట్ ఇదే షార్ట్ ఫిల్మ్ చేసిండు. అంతకుముందు ఎవరి దగ్గర అసిస్టెంట్ గా ఏమైనా చేశాడా? లేదు సార్, ఏం చేయలేదు, ఎవరి దగ్గర చేయలేదు. ఎట్లా సాధ్యం అది ఎవరి దగ్గర పని చేయకుండా సినిమా డైరెక్ట్ చేయడం అనేది? అంటే అది క్రియేటివ్ కదా సార్, అది ఇన్బిల్ట్ ఉంటుంది.